8వ అధ్యాయములో మొదటి ప్రశ్న. పాపపుణ్యములు సమానమగునప్పుడు జీవుడు ఏ జన్మను పొందును? ఆప్షన్ ఏ మానవ జన్మ, ఆప్షన్ బి దేవతా జన్మ, ఆప్షన్ సి జంతు జన్మ, ఆప్షన్ డి రాక్షస జన్మ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ మానవ జన్మ. రెండవ ప్రశ్న. మానవునికి ఇతర జీవులకు లేని ప్రత్యేక శక్తి ఏమిటి? ఆప్షన్ ఏ బలము, ఆప్షన్ బి దీర్ఘాయుష్కాలము, ఆప్షన్ సి వేగము, ఆప్షన్ డి జ్ఞానము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి జ్ఞానము. మూడవ ప్రశ్న. మానవ జన్మను దేవతలు ఎందుకు ఈర్ష్యతో చూస్తారు? ఆప్షన్ ఏ ఎక్కువ సుఖములు ఉన్నందుకు, ఆప్షన్ బి మోక్ష సాధనకు అవకాశం ఉన్నందుకు, ఆప్షన్ సి భూమిపైన నివసించడం వలన, ఆప్షన్ డి ధనవంతులు కావడం వలన. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి మోక్ష సాధనకు అవకాశం ఉన్నందుకు. నాలుగవ ప్రశ్న. మానవ శరీరాన్ని ఎలా చూడాలని గ్రంథం సూచిస్తోంది? ఆప్షన్ ఏ నిర్లక్ష్యం చేయాలి, ఆప్షన్ బి అవసరమైనంత జాగ్రత్తగా చూడాలి, ఆప్షన్ సి శరీర సుఖాలకే వినియోగించాలి, ఆప్షన్ డి అతిగా ప్రేమించాలి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి అవసరమైనంత జాగ్రత్తగా చూడాలి. ఐదవ ప్రశ్న. మానవుడు జ్ఞానం ద్వారా ఏమి గ్రహించగలడు? ఆప్షన్ ఏ ప్రపంచం శాశ్వతమని, ఆప్షన్ బి ఇంద్రియ సుఖాలు నిత్యమని, ఆప్షన్ సి ప్రపంచం మిథ్య అని, ఆప్షన్ డి శరీరము శాశ్వతమని. ఆన్సర్ ప్రపంచం మిథ్య అని, సుఖాలు అసత్యమని. ఆరవ ప్రశ్న. భగవంతుడు మానవుణ్ణి ప్రత్యేకంగా ఎందుకు సృష్టించాడని చెప్పబడుతోంది? ఆప్షన్ ఏ భూమి పాలించడానికి, ఆప్షన్ బి యుద్ధాలు చేయడానికి, ఆప్షన్ సి సంపదను కూడబెట్టడానికి, ఆప్షన్ డి భగవంతుని శక్తిని గ్రహించడానికి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి భగవంతుని శక్తిని గ్రహించడానికి. ఏడవ ప్రశ్న. ఆత్మ సాక్షాత్కారము పొందటానికి మానవుడు ఎలా ప్రయత్నించాలని చెప్పబడుతోంది? ఆప్షన్ ఏ వీలున్నప్పుడు, ఆప్షన్ బి ఆలస్యముగా నెమ్మదిగా, ఆప్షన్ సి రాత్రింబగలు విసుగు విరామం లేకుండా, ఆప్షన్ డి వృద్ధాప్యములో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి రాత్రింబగలు విసుగు విరామము లేకుండా. ఎనిమిదవ ప్రశ్న. అన్నిటికంటే గొప్ప భాగ్యము ఏమిటని చెప్పబడింది? ఆప్షన్ ఏ మానవ జన్మ పొందడం, ఆప్షన్ బి బ్రాహ్మణుగా పుట్టడం, ఆప్షన్ సి సాయిబాబా చరవందులపై శరణాగతి చేయుట, ఆప్షన్ డి స్వర్గలోకానికి వెళ్ళుట. ఆన్సరు బాబావారి చరణములకు శరణాగతి చేయుట. తొమ్మిదవ ప్రశ్న. ఆత్మ సాక్షాత్కారమునకు సులభమైన మార్గము ఏది అని చెప్పబడినది? ఆప్షన్ ఏ మత గ్రంథములు చదువుట, ఆప్షన్ బి ఉపన్యాసములు వినుట, ఆప్షన్ సి కఠిన తపస్సు, ఆప్షన్ డి సద్గురు సవాసము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ డి సద్గురు సహవాసము. పదవ ప్రశ్న. సాయిబాబా ఎవరిగా చెప్పబడినారు? ఆప్షన్ ఏ యోగి పుంగవుడు సద్గురువు, ఆప్షన్ బి సాధారణ ఫకీరు, ఆప్షన్ సి పిచ్చివాడు, ఆప్షన్ డి గ్రామ పెద్ద. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ యోగి పుంగవుడు సద్గురువు. 11వ ప్రశ్న. బాబా భిక్షాటనములో ఏ విశేష గుణము స్పష్టంగా కనిపిస్తుంది? ఆప్షన్ ఏ రుచి పట్ల ఆసక్తి, ఆప్షన్ బి ధనాపేక్ష, ఆప్షన్ సి ఆడంబరము, ఆప్షన్ డి ఇంద్రియ నిగ్రహము సమభావము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి ఇంద్రియ నిగ్రహము సమభావము. 12వ ప్రశ్న. బాబా భిక్షను ఎవరితో పంచుకునేవారు? ఆప్షన్ ఏ తమ శిష్యులతో మాత్రమే, ఆప్షన్ బి జంతువులను తరిమేవారు, ఆప్షన్ సి కుక్కలు పిల్లులు పక్షులతో, ఆప్షన్ డి ఎవరికి ఇవ్వరు. ఆన్సరు ఆప్షన్ సి కుక్కలు పిల్లులు పక్షులతో. 13వ ప్రశ్న. మొదట షిరిడీ ప్రజలు బాబాను ఎలా భావించేవారు? ఆప్షన్ ఏ మహానుభావుడిగా, ఆప్షన్ బి పిచ్చి ఫకీరుగా, ఆప్షన్ సి దేవుడిగా, ఆప్షన్ డి యోగిగా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి పిచ్చి ఫకీరుగా. 14వ ప్రశ్న. బయటికి చంచలంగా కనిపించిన బాబా లోపల ఎలా ఉండేవారు? ఆప్షన్ ఏ అశాంతిగా, ఆప్షన్ బి భయంతో, ఆప్షన్ సి స్థిర మనస్సుతో, ఆప్షన్ డి కోపముతో.
యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి స్థిర మనస్సుతో. 15వ ప్రశ్న బాయాజీ బాయి ఎవరు? ఆప్షన్ ఏ మహల్సాపతి భార్య, ఆప్షన్ బి తాత్యా కోతే పాటిల్ తల్లి, ఆప్షన్ సి కుశల్ చంద్ తల్లి, ఆప్షన్ డి నిమోన్కర్ భార్య. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు తాత్యా కోటే పాటిల్ తల్లి. 16వ ప్రశ్న బాయాజీ బాయి ప్రతిరోజు బాబాకు ఏ విధంగా సేవ చేసేది? ఆప్షన్ ఏ మసీదులో భోజనం పెట్టేది, ఆప్షన్ బి అడవిలో బాబాను వెతికి భోజనం పెట్టేది, ఆప్షన్ సి డబ్బులు ఇచ్చేది, ఆప్షన్ డి పూలు సమర్పించేది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు అడవిలో బాబాను వెతికి భోజనం పెట్టేది. 17వ ప్రశ్న బాబా బాయాజీ బాయి సేవను ఎప్పటి వరకు గుర్తుంచుకున్నారు? ఆప్షన్ ఏ కొన్నేళ్ల వరకు, ఆప్షన్ బి షిరిడీ వదిలే వరకు, ఆప్షన్ సి మహాసమాధి వరకు, ఆప్షన్ డి తాత్యా చిన్ననాటి తరం వరకు. ఆన్సరు ఆప్షన్ సి మహాసమాధి వరకు. 18వ ప్రశ్న బాబా ఫకీరు పదవిని ఎలా వర్ణించేవారు? ఆప్షన్ ఏ శాశ్వత రాజత్వము, ఆప్షన్ బి దుఃఖకరమైనది, ఆప్షన్ సి లౌకికమైనది, ఆప్షన్ డి తాత్కాలికమైనది. ఆన్సరు ఆప్షన్ ఏ శాశ్వత రాజత్వము. 19వ ప్రశ్న ముగ్గురు పడక స్థలములో పేర్కొన్న ఆ ముగ్గురు ఎవరు? ఆప్షన్ ఏ బాబా తాత్యా బాగోజీ, ఆప్షన్ బి బాబా కాకా బూటి, ఆప్షన్ సి బాబా తాత్యా కాకా, ఆప్షన్ డి బాబా తాత్యా మహల్సాపతి. ఆన్సరు ఆప్షన్ డి బాబా తాత్యా మహల్సాపతి. 20వ ప్రశ్న ఈ ముగ్గురు మసీదులో ఎలా నిద్రించేవారు? ఆప్షన్ ఏ ఒకే దిశగా, ఆప్షన్ బి తలలు వేరువేరు దిశల వైపు చేసి కాలు తగులుచున్నట్లు, ఆప్షన్ సి వేరువేరు గదులలో, ఆప్షన్ డి మట్టిపై ఒంటరిగా. ఆన్సరు తలలు వేరువేరు దిశల వైపు చేసి కాళ్ళు తగులుచున్నట్లుగా. 21వ ప్రశ్న తాత్యా నిద్రలో గుర్రు పెట్టినప్పుడు బాబా ఏమి చేసేవారు? ఆప్షన్ ఏ పట్టించుకోరు, ఆప్షన్ బి బయటకు పంపేవారు, ఆప్షన్ సి లేపేవారు, ఆప్షన్ డి ఊపి శిరస్సును నొక్కేవారు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి ఊపి శిరస్సును నొక్కేవారు. 22వ ప్రశ్న మహల్సాపతిని బాబా ఎలా ప్రేమగా చూసేవారు? ఆప్షన్ ఏ కౌగిలించుకుని కాలు నొక్కి ఊపి తోమేవారు, ఆప్షన్ బి దూరంగా ఉంచేవారు, ఆప్షన్ సి సేవ చేయించుకునేవారు, ఆప్షన్ డి మాట్లాడేవారు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు కౌగిలించుకొని కాలు నొక్కి వీపు తోమేవారు. 23వ ప్రశ్న తాత్యా ఎంతకాలము మసీదులో బాబాతో కలిసి నిద్రించాడు? ఆప్షన్ ఏ 5 సంవత్సరాలు, ఆప్షన్ బి 10 సంవత్సరాలు, ఆప్షన్ సి 14 సంవత్సరాలు, ఆప్షన్ డి 20 సంవత్సరాలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి 14 సంవత్సరాలు. 24వ ప్రశ్న బాబా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదని చెప్పబడినది? ఆప్షన్ ఏ మసీదు బయటకు, ఆప్షన్ బి షిరిడి నుంచి బయటికి, ఆప్షన్ సి అడవులకు, ఆప్షన్ డి రహతా నీమ్గావ్ తప్ప ఇతర ప్రాంతములకు. ఆన్సరు ఆప్షన్ డి రహతా నీమ్గావ్ తప్ప ఇతర ప్రాంతములకు. 25వ ప్రశ్న బాబా ఆజ్ఞకు వ్యతిరేకంగా ప్రయాణం చేసేవారికి ఏమి జరుగుతుందని చెప్పబడినది? ఆప్షన్ ఏ విజయము, ఆప్షన్ బి అనేక కష్టాలు, ఆప్షన్ సి ఆనందము, ఆప్షన్ డి గౌరవము. ఆన్సరు అనేక కష్టాలు. ఇవండి 8వ అధ్యాయంలోని ప్రశ్నలు. మీరెన్నింటికి కరెక్ట్గా ఆన్సర్ చెప్పగలిగారో కమెంట్స్ రూపంలో తెలియజేయగలరు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు. అలాగే మిగిలిన అధ్యాయములకు కూడా ప్రశ్నలు తయారు చేసి వీడియోస్ రూపంలో మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. అవి కూడా మీరు ఒకసారి చెక్ చేయగలరు. భక్తులకు ఒక విన్నపం అండి. మీరు మీ సాయి లీలలు మాతో షేర్ చేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తప్పకుండా తెలియజేయగలరు. అలాగే మీ కోరికలు ఏవైనా బాబా వారికి విన్నవించుకోవాలనుకుంటే డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో మీ తరపున మేము బాబా వారిని ప్రార్థించడం జరుగుతుందండి. కావున మీ కోరికలు ఏదైనా జాబు, పిల్లలు, ఆరోగ్యము, మ్యారేజెస్ ఇలా ఉన్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తప్పకుండా తెలియజేయగలరు.
ఇదండి ఈరోజు బాబావారి వీడియో. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరు. ఇంకొక మంచి బాబావారి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.